చెప్తున్నానంటే రీసెంట్గా ఒక ఆవిడ పిల్లల దగ్గర కాస్త బంగారం దాచుకొని ఊరెళ్ళి వచ్చారండి. ఇద్దరు కూడా బాగా పెద్దవాళ్ళు. ఈ ఆడపిల్ల ఏం చేసిందో తెలుసా? ఆ బంగారం అసలు ఇవ్వనంటే ఇవ్వనని కూర్చుంది. వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొని పంచాయతీ పెడితే కేసు పెడతాము అంటే అప్పుడు దారికి వచ్చి ఇచ్చారు అన్నట్టు. అసలు కేసు పెట్టే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. నాకు కూడా ఈ మధ్య తెలిసింది ఈ విషయం. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉందండి, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది పేరెంట్స్ ప్రొటెక్షన్ కోసం, పిల్లలకి కాస్త వార్నింగ్ లాంటిది అన్నట్టు. పిల్లల్ని వెర్బల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఎకనమిక్గా కానీ, పేరెంట్స్ని ఈ పిల్లలు అబ్యూస్ చేస్తే, అంటే వాడేసుకుంటే, ఇబ్బంది పెడితే, సరిగా పట్టించుకోకుండా ఉంటే, వదిలేస్తే, చూడకపోతే ఇది వాడుకోవచ్చు. అలాగని పిల్లలకి ఇప్పటికిప్పుడేం జైలు వేసేయాలి, కానీ పిలిపించి కౌన్సిలింగ్ అయితే మొదటి స్టేజ్లో ఇస్తున్నారు. తర్వాత మాత్రం కేసు కట్టే అవకాశం కూడా ఉంది. ఒక చట్టం ఉంది కాబట్టి మనలో చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ పనికొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. షేర్ చేయండి.